ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. ఆగస్టు 10వ తేదీన ఆదివారం రోజున అయితే తెల్లారేసరికి అయితే వీరికి ఒక గుడ్ న్యూస్ అనేది తలుపు తట్టబోతుంది. కనుక వీరికి ఎలాంటి అదృష్టం పట్టబోతుంది, అలాగే వీరి గోచార రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు. ఇక ముందుగా ఈ మేషరాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక ఈ మేషరాశిలో చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారిలో హాస్యప్రియులు, తాము అనుకున్నది సామరస్యంగా సాధించడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు తప్ప గొడవలు పెట్టుకోవడం అంటే వీరికి అస్సలు నచ్చదు. తమ చుట్టూ ఉండే వాతావరణం అంతా కూడా ప్రశాంతంగా ఉండాలని, అందరూ ఆహ్లాదకరంగా ఉండాలని వీరు ఇతరులను నవ్విస్తూ ఉంటారు. అలాగే వ్యవహార విషయాలను కూడా తమదైన శైలిలో తెలియజేస్తారు. భవిష్యత్తు గురించి యొక్క మేషరాశి వారు ప్రణాళికను చక్కగా రచించుకుంటారు. అలాగే యొక్క రాశివారు సమయ అనుకూలంగా మాట్లాడే నేర్పు కూడా వీరికి ఉంటుంది. ఉన్నత స్థానంలో ఉన్నవారు, బంధువర్గం, జాతివారు ముఖ్యమైన సందర్భంలో వీరిని మోసం చేసే అవకాశాలు కూడా ఉంటాయి. ఇది వారికి చాలా బాధాకరమైన అంశం అని చెప్పుకోవాలి. అనుకుంటూ ఉన్న వ్యక్తుల వల్ల వీరు చాలా మోసపోయారు. అంటే స్వంత వ్యక్తులు ఎవరైతే భావించి ఎవరితో అయితే వీరు అత్యంత సన్నిహితంగా ఉంటారో వారి వల్ల మోసపోయినటువంటి సందర్భాలు కూడా వీరు చూశారు. అలాగే బంధువర్గం కూడా మీకు అవసరాలు ఉన్నప్పుడు సహాయం చేయక ముఖం చాటేసిన పరిస్థితులు కూడా మీరు అనుభవించారు. ఇవి మీ జీవితంలో చాలా బాధాకరమైన అంశాలుగా మిగిలిపోయాయి. దానివల్ల మానసికంగా కూడా చాలా అయితే బాధపడ్డారు. మీకు ఎప్పుడైతే డబ్బు అవసరం పడుతుందో, వారి యొక్క సహాయం అవసరం పడుతుందో ఆ సమయంలో వారు సహాయం చేయకపోగా మీరు చాలా నిరాశకు లోనయ్యారు. అయితే ఈ విషయం కారణంగా మీరు మానసికంగా కూడా చాలా బాధపడ్డారు. అయితే వీరు చిన్నప్పటి నుంచి ఈ యొక్క రాశి వారు కష్టాలను, ఎత్తు ఫలాలను చూశారు. కాబట్టి జీవిత అనుభవం వీరికైతే బాగా అర్థమవుతుంది. కష్టం విలువ, డబ్బు విలువ, మనుషుల విలువ అయితే ఈ యొక్క రాశి వారికి అయితే బాగా తెలుసు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క మేషరాశి వారు అనేక రంగాల గురించి ఎటువంటి అవగాహన కూడా వీరికి చిన్నతనం నుండే బలపడుతుంది. అలాగే మాట తప్పే మనుషుల వల్ల కూడా వీరు మానసికంగా కృంగుబాటుగా లోనైన సందర్భం మీ యొక్క జీవితంలో చూశారు. ముఖ్యంగా కొన్నిసార్లు డబ్బు ఎవరికైనా అవసరాలు ఉన్న వారికి అప్పుగా ఇవ్వడం కావచ్చు, బదులుగా ఇవ్వడం కావచ్చు, వారి నుండి తిరిగి పొందలేక మీరు చాలా నిరాశలోకి లోనైన పరిస్థితులు కూడా చాలా అయితే ఈ యొక్క మేషరాశి వారు చూశారు. అయితే అవసరాలకు వారికి మీరు సహాయం చేశారు, కానీ మీకు అవసరం ఉన్నప్పుడు మాత్రం వారు డబ్బు తిరిగి చెల్లించలేదు. మీరు దురాశకు ప్రవర్తించలేకపోయారు. కఠినంగా వారితో ప్రవర్తించలేక కొన్నిసార్లు మానసికంగా కృంగిపోయారు తప్ప ఎదుటి వ్యక్తులతో మాట్లాడడానికి అనేక సార్లు ఆలోచిస్తూ వచ్చారు. అయితే ఈ యొక్క రాశి వారి యొక్క జీవితంలో స్వజాతి వల్ల, బంధువర్గం వల్ల, స్నేహితుల వల్ల అనేక సందర్భంలో వారికి అవసరాలు ఉన్నప్పుడు సహాయం అనేది దొరకలేదు. వాళ్ళు మీతో పని చేయించుకొని ప్రత్యుపకారం చేయలేని వారి వల్ల కూడా మీరు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అవసరాలు ఉన్నప్పుడు మళ్ళీ చక్కగా యూజ్ చేసుకుంటూ ఉంటారు, కానీ తర్వాత మిమ్మల్ని వదిలేస్తారు. మీ యొక్క జీవితంలో ఇటువంటి వ్యక్తులు అధికంగా ఉంటారని చెప్పుకోవచ్చు. మీ బంధువులు కావచ్చు, అలాగే ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు, మీ స్నేహితులు కావచ్చు. ఇలా అయితే యొక్క రాశివారు జాగ్రత్తగా ఉండండి. మీ ముందు చక్కగా మాట్లాడుతూ ఉంటారు, మీ వెనకాల మీ గురించి చెడు ప్రచారం, మీకు గోతులు తీయడం ఇలాంటివి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు. మీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా అయితే మీపై నిందల ఆరోపణలు చేస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులు ఈ యొక్క మేషరాశి వారి యొక్క జీవితంలో అయితే ఉన్నారు. జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇక ముందు మీ యొక్క జీవితంలో మాత్రం అద్భుతమైన ఫలితాలు అయితే ఖచ్చితంగా చూస్తారు అని చెప్పుకోవచ్చు. మీ యొక్క జీవితంలో ఎప్పుడు కష్టాలు ఉన్నాయని మీరు నిరాశలో ఉన్నట్లయితే కనుక ఆ విషయాన్ని మర్చిపోండి. ఎందుకంటే మీకు మంచి రోజులు అనేవి ఎప్పుడో ఒకప్పుడు వస్తాయని అయితే మీరు గుర్తుంచుకోవాలి.
ఇక మేషరాశి వారికి రేపటి రోజున ఏ పని చేసినా కూడా మంచి లాభాలైతే కనిపిస్తున్నాయి. ఎలాంటి ఆటంకాలు కూడా మీ పని పట్ల ఆటంకాలు అనేవి కనిపించడం లేదు. అదృష్టం మీకు అనుకూలంగా మారబోతుంది. ఏదైతే మీరు ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా పూర్తి చేస్తారో వాటిలో మీకు మంచి లాభాలు గడిచేటువంటి అవకాశాలైతే ఉన్నాయి. మీకు పట్టినటువంటి దరిద్రం కూడా తొలగిపోతుంది. ఇంట్లో ప్రశాంతత అయితే లభిస్తుంది. ఇక ఈ రాశి వారికి ఖచ్చితంగా అయితే మంచి అద్భుతమైన ఫలితాలైతే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారు మంచి శుభవార్తలు కూడా వింటారు. మీకు డబ్బు పరంగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. ఇంట్లో కూడా డబ్బు పెరుగుతుంది. కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. మరి ఇంతకీ ఆ స్త్రీ ఎవరనేది మీకు తప్పకుండా తెలియజేస్తాను, తెలుసుకోండి. మరి వీరికి రేపటి రోజున అనుకున్నటువంటి ప్రతి పని కూడా సజావుగా సాగాలి అంటే రేపటి రోజున ఈ యొక్క రాశి వారికి అదృష్టం అనేది తలుపు తట్టబోతుంది. అంటే లక్ష్మీదేవి మీ తలుపు తట్టబోతుందని చెప్పుకోవచ్చు. ఇక అదృష్ట దేవత మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుందని చెప్పుకోవచ్చు. మీకు మూసుకుపోయిన ధన ద్వారాలు అయితే తెరుచుకోబోతున్నాయి. లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రావడానికైతే చాలా ఇష్టపడుతుంది. అందుకే మీ తలుపు తట్టడానికైతే ఆ యొక్క లక్ష్మీదేవి ఆహ్వానకి అయితే నాంది పలకబోతుంది ఈ యొక్క మేష రాశి వారి ఇంట్లోకి అని చెప్పుకోవచ్చు. కనుక ఈ రాశి వారికి ఆగస్టు 10వ తేదీన ఆదివారం రోజునైతే వీరికి అదృష్టం అనేది తలుపు తట్టబోతుందని చెప్పుకోవచ్చు. కనుక ఈ యొక్క రాశి వారికి ఇన్ని రోజుల నుంచి కష్టాలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఖచ్చితంగా మీరు అన్నీ కూడా మంచి శుభ ఫలితాలు అయితే పొందగలుగుతారు ఈ యొక్క రాశివారు. అలాగే రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కనుక మీ యొక్క డబ్బు పరంగా అయితే అధిక లాభాలు అయితే ఈ యొక్క మేషరాశి వరకు అయితే కనిపిస్తున్నాయి. ఇక మంచి శుభవార్తలు కూడా మీకు రాబోతూ ఉన్నాయి. అంటే మీ ఇంట్లో శుభకార్యాలు చేయడానికి కూడా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు ఈ యొక్క మేషరాశి వారు అని చెప్పుకోవచ్చు. ఇక అదృష్టం అనేది ఖచ్చితంగా తలుపు తట్టబోతుంది. ఇక మీ యొక్క ధన ద్వారాలు అంటే మూసుకుపోయిన ధన ద్వారాలు తెరుచుకోవడానికైతే ఈ రోజున అద్భుతమైన అవకాశం అయితే వీరికైతే ఉంది. ఎందుకంటే గ్రహస్థితుల వల్ల గ్రహస్థితులు ఎప్పుడైతే మనకు గ్రహాల మార్పుల వల్ల ఇలాంటి సంఘటనలు అనేవి అప్పుడప్పుడే జరుగుతూ ఉంటాయి. చాలాసార్లు మనం వింటూ ఉంటాము, రాత్రికి రాత్రే ధనవంతులు అయ్యారు, కోటీశ్వర్లు అయ్యారు అని మనం వింటూ ఉంటాము. కానీ అవి కొన్నిసార్లు అయితే ఖచ్చితంగా నిజమవుతూ ఉంటాయి. కనుక ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి కూడా ఇలాంటి అద్భుతమైన సంఘటనలు అయితే ఈ రోజున అయితే వీరికి తలుపు తట్టబోతుందని చెప్పుకోవచ్చు. కనుక ఈ రాశి వారు భూమండలంలో ఎక్కడున్నా వెంటనే వీడియో చూడండి. ఎందుకంటే మీకు అదృష్టం అనేది విపరీతంగా పట్టబోతుంది. మీ యొక్క దరిద్రం అంతా కూడా తొలగిపోతుంది. అదృష్ట దేవత అనేది మీ ఇంట్లో తాండవం చేయబోతుంది. కనుక మీ ఇంట్లో కాసుల వర్షాన్ని కురిపించబోతుంది. మంచి శుభవార్తలు కూడా ఈ యొక్క రాశివారు రిసీవ్ చేసుకోబోతున్నారు ఈ రాశివారు అని చెప్పుకోవచ్చు. కనుక ఈ రాశివారు జన్మించినటువంటి వారికి వీరి యొక్క కష్టం అనేది ప్రతిఫలం అనేది ఈ రోజున దక్కబోతుందని చెప్పుకోవచ్చు. కనుక ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకే అయితే మీ అంత అదృష్టవంతులు ఇంకా ఈ 12 రాశులకెల్లా అదృష్టవంతుల రాశి ఏదంటే ఫస్ట్ మీ వరుసలో అయితే ఈ యొక్క రాశి వారిది వస్తుంది. కనుక ఈ రాశి వారికి అదృష్టం అనేది విపరీతంగా పట్టడానికైతే చాలా అవకాశాలు అయితే ఈ యొక్క మేష రాశి వారికి అయితే అద్భుతంగా అవకాశాలు అయితే రాబోతూ ఉన్నాయని చెప్పుకోవచ్చు.